హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్ నుంచి ఎక్లాన్ ఫామ్ కోసం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఎక్లాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేసి ఒక మ్యాట్రిక్స్ ర్యాంక్ని క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడ చేస్తామన్నమాట. సో ఈజీగా 3 స్టెప్స్లో ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసి ర్యాంక్ అలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఓన్లీ రోస్ ఆపరేషన్స్ చేస్తాం అనమాట. ఇక్కడ ఓన్లీ రోస్ ఆపరేషన్స్ మాత్రమే ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ రెడ్యూస్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ దాన్ని మనం తగ్గిస్తాం అనమాట. అదేంటి అని అంటే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో డయాగోనల్ ఎలిమెంట్స్ ఇవి అయితే ఈ కింద ఉన్న ఎలిమెంట్స్ని మనం జీరో చేసుకుంటాం అనమాట. మిగతావన్నీ కూడా ఇవి జీరో చేసుకునే ప్రయత్నం మనం చేయం. వీటిని మాత్రం ఖచ్చితంగా జీరోస్ చేసుకుంటే అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మనం ఇలాగా రోస్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని రోస్ కంప్లీట్గా జీరో అయిపోతాయి అనమాట. వాటిని వదిలేస్తే ఏవైతే ఎలిమెంట్స్ ఉన్న రో ఉందో ఆ రోయే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అదే మనకి ఆ మ్యాట్రిక్స్ ర్యాంక్. ఓకే, క్లియర్ అన్నా? అయితే ఇప్పుడు మనం ఒక సమ్ చేద్దాము. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ టు ఎక్లాన్ ఫామ్. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారంటే 1 2 -1 4 2 4 3 5 -1 -2 6 7 ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామనంటే రోస్ ఆపరేషన్స్ యూస్ చేసి మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, గివెన్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు సేమ్ మ్యాట్రిక్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. 1 2 -1 4 2 4 3 5 -1 -2 6 7. ఓకేనా? ఇది మ్యాట్రిక్స్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 చేసుకోవాలి. సో మనం ఇక్కడ 0 చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దానికి రోస్ ఆపరేషన్స్ యూస్ చేస్తున్నాం. మనందరికీ తెలిసిందే, దిస్ ఈజ్ ద ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఓకే, కాబట్టి ఇక్కడ మనం దీన్ని 0 చేసుకుంటున్నాము. సో నేను R2 చేంజ్ చేసి, ఎందుకంటే ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? రో సెకండ్ రోలో ఉంది కాబట్టి నేను R2ని చేంజ్ చేస్తున్నాను. R2 చేంజెస్ R2 మైనస్ 2 ఇంటూ R1. అర్థమవుతుందా? 2 ఇంటూ R1. జస్ట్ దాన్ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను నేను. మనం ఇంకా R2 చేంజెస్ అన్నాం కాబట్టి R1 యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. 1 2 -1 4. ఓకే, ఇప్పుడు R2ని చేంజ్ చేస్తున్నాం. R2 మైనస్ 2 ఇంటూ 1 ఇస్ ద 2, 2 - 2 ఈజ్ 0. నెక్స్ట్ 4 మైనస్ 2 ఇంటూ R1, that is the 2 2s are 4, that is also 0. 4 minus 4 is 0. Next 3 minus 2 into 1 is the -2. 2 minus -2 కాబట్టి 2 plus 3 plus 2, that is the 5. Next 5 minus 2 into 4, 5 minus 8, that is the -3. ఓకేనా? సో థర్డ్ రోని మనం ఏమీ చేయలేదు, దాన్ని ఏమి మనం టచ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి అని అంటే ఇక్కడ 0 చేసుకుందాం అనుకుంటున్నాం. సో మీరు ఆలోచిస్తే ఇది రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ 0 వచ్చేస్తుంది. కాబట్టి అది చేద్దాం. R3 చేంజెస్ R3 ప్లస్ R1 చేస్తున్నాం. దిస్ ఈజ్ సిమిలర్ టు R3 చేంజ్ చేస్తున్నాం కాబట్టి R1 R2 ఏమీ చేంజ్ అవ్వు, యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. 0 0 5 -3. -1 + 1 ఈజ్ 0, -2 + 2 ఈజ్ 0, 6 - 1 ఈజ్ 5, 7 - 4 ఈజ్ R3 ప్లస్ R1 కదా. సో ఫస్ట్ నుంచి మనం ఇక్కడ రాంగ్ వేస్తున్నాము, -7 అనమాట. సో ఇక్కడ మనం +7 వేసాము. సో ఇది -7 -7. సో -7 + 4 ఈజ్ -3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ థర్డ్ రోలో ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఏం చేస్తున్నామంటే ముందు మ్యాట్రిక్స్ని చూస్తే R3 చేంజెస్ R3 ప్లస్ R1 చేస్తున్నాం. ఓకేనా? చేసాము ముందు మ్యాట్రిక్స్లో. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే R3నే మళ్ళీ చేంజ్ చేస్తున్నాము. సో మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి R3 చేంజెస్ R3 మైనస్ R2 చేస్తున్నాం. కాబట్టి అక్కడ మనం R1ని R2ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాము. R3 చేంజెస్ R3 మైనస్ R2.
సో మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ 0 మైనస్ 0, అక్కడ ముందు మ్యాట్రిక్స్లో 0, 0 మైనస్ 0, 0, 5 మైనస్ 5 ఉంది 0. ఓకేనా? సో ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి -3 + 3 0. ఓకే, దేర్ఫోర్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1, 2. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2. ఈ విధంగా మనం ఎక్లాన్ ఫామ్ని యూస్ చేసి ఒక మ్యాట్రిక్స్ని రెడ్యూస్ చేస్తాము. రెడ్యూస్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం, అదే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. Thank you for watching this video. Stay tuned for more videos.